ఇప్పుడు ప్రపోజ్ చేసిండు ఇప్పుడు నచ్చింది అమ్మాయి సరే, నచ్చింది for suppose ఈమె నచ్చిందని నచ్చిందక్క. చెప్పడం తప్ప వాడి హక్కు చెప్పిండు ఇవ పడుతుందా ఒక రిజెక్ట్ అమ్మాయి మీద నా హక్కు ఇష్టం ఉంటది. అంటే అందరూ ఈమె అమ్మాయిలా? అయిపోగానే నెక్స్ట్ డేనే ఇంకో అమ్మాయి అంటే వాడు ఇంకో అమ్మాయితో రిలేషన్ ఏమంటారు ఆరెంజ్ సినిమాలో హీరో లాగా అంతే కదా. రియల్ లైఫ్ లో లేదక్క హీరో ఎవరికి. మీ అమ్మాయిని అడుగుదాం కదా. నీ విషయానికి వస్తే కంటెంట్లు అన్నీ అయిపోయినాయి, ఇంట్లో నువ్వు చేస్తేనే నడవదు అన్నట్టుగా చెప్తున్నావు, అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు డాన్సర్ గానే చేస్తున్నా. ఎంత వస్తుంది ఒక ఈవెంట్ కి? ఒక్క ఈవెంట్ కి డేకి ఈవెంట్ ని బట్టి వస్తుంది అక్క. ఓకే, స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ 5,000 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే ఇస్తున్నావా మొత్తం? ఇంట్లోనే మీ బాయ్ ఫ్రెండ్ కి కూడా ఫోన్ పే కొడుతున్నావా? అట్లాంటివి ఏం లేవు. అట్లాంటి అక్కడ నుండి కొడతాడా? లేవు, నిజాలు చెప్పు. నేను తీసుకొని కూడా ఫస్ట్ తీసుకో. ఎందుకు తీసుకుంటే మళ్ళీ రేపన్నాడు మనకే వాళ్ళక మళ్ళీ మనల్ని అంటారు నువ్వు నా దగ్గర నుంచి ఇది తీసుకున్నావు అది తీసుకున్నావు అని చెప్పేసి అట్లా ఉంటది. అందుకని ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ అంతా సాల్వ్ అయిపోయింది, అక్కడ నుండి బయటకు వచ్చేసినావా? ప్రెసెంట్ అయితే ఈ రోజే మేము లాస్ట్ డే. నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ ఏంటంటే నేనే ఓన్గా పెట్టుకుని గర్ల్స్ని సపరేట్గా ఉంచి నేను సపరేట్గా ఉందామని. ఇప్పుడు ఉన్న వాళ్ళని అయితే నేనేం తీసుకురాదలుచుకోవట్లేను. కొత్త టీం తీసుకుంటావు? వాళ్ళని ఆయన కానీ ఉండని అని నేను అట్లా అనుకుంటున్నాను. ఓకే, మరి వాళ్ళు అక్కడ ఏమైనా ఇబ్బంది పడితే? ఇద్దరు అమ్మాయిలని ఒక ఇప్పుడు నేను నమ్మి నన్నే మోసం చేసిండు, వాళ్ళని మోసం చేయడానికి నాకు వాళ్ళని కూడా మోసం చేస్తాడు అని నాకు కూడా అనిపిస్తుంది అక్క. నిన్ను ఒక అబ్బాయి విరా నిన్ను ఫినాన్షియల్ గా మోసం చేసిండు, నమ్మకంతో మోసం చేసిండు, ఇది పక్కన పెడదాం. నిన్ను నమ్ముకొని ఇద్దరు అమ్మాయిలు ఒక ఇంట్లోకి వచ్చారు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే వచ్చిరు. వాళ్ళు నాకు తెలిసి 20-21 years లోపలనే ఉంటారు, అవునా? అంతకు మించి ఏజ్ కాదు వాళ్ళది. రేపు పొద్దున ఆ విల్లాలో వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరి పేరు వస్తుంది? నా పేరు వస్తుంది. మనం ఎట్లా వదిలిపెడతావు? నేను చెప్పి వాళ్ళకంటే బుద్ధి లేదు. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలకి బుద్ధి లేదు, మెచ్యూరిటీ లేదు. వాళ్ళు ఫినాన్షియల్ గా జాబ్ కోసం అనో దానికోసం అనో నమ్ముతున్నారు అనుకుందాం. నిన్ను మోసం చేసినాడు, వాళ్ళిద్దరిని మోసం చేస్తే అప్పుడు ఎవరిది లైఫ్ పోయేది? నాదే అక్క. నేను అట్లనే వాళ్ళకి చెప్పిన, నేను ఇట్లా మీకు ఒక దారి చూపిస్తా, మీకు డ్యూటీ దోలాడతా, మీకు హాస్టల్లో కూడా జాయిన్ చేస్తా అని అంటే మీతోనే ఉంటా, మీకానే ఉంటా అంటే ఆడ కుదరదు కదా. ఓకే, నీతోనే ఉంటా, నీ దగ్గరనే ఉంటా అంటే అమ్మాయి ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను అట్లా సెటిల్ చేసిన తర్వాత ఇంటికి పోయి 1 week తర్వాత నేను పిలుస్తా, అప్పుడు రారి, అప్పుడు రూమ్ సెట్ అయితేనే మొత్తం, లేకపోతే నువ్వు హాస్టల్ ఉండు, మేము కూడా నార్మల్ బాయ్స్ హాస్టల్ ఉంటాం, సపరేట్ గా ఉందాం, వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ కొట్టుకుందాం అని ఇట్లా అన్నా. నేను పోను. ఎవరు అందులో పోను అంటుంది? అఖిలనా? కాదక్క, చిన్ను. పోను అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి కదా నువ్వు చెప్పాలి. నాకు వాళ్ళ అంటే ఇప్పుడు చిన్ను వచ్చింది నా కానించి కాదు, అంటే డైరెక్ట్ నా టీమ్ లోకి రాలే. ఇప్పుడు సృజన అనురాధ్ ఉన్నారు కదా, వాళ్ళ టీంకి వచ్చింది. వాళ్ళ టీంకి వచ్చిన తర్వాత సృజన్ గురించి నీకు తెలుసు కదా? తెలుసాక స్టోరీ మొత్తం తెలుసు, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, వాడేం చెడ్డోడా నేను అనట్లా, తెలుసు. వాళ్ళిద్దరు లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలుసు, ఎవరి వల్ల నువ్వు ఈ రోజు వీడికి వచ్చినావు అనేది నీకు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. స్టిల్ ఎందుకు ఆయనతోనే మళ్ళీ కొనసాగిస్తున్నావు అంత ప్రయాణం అంతా లైఫ్ లో? అక్క ఇప్పుడు ఒక పర్సన్ మనతోటి మంచిగా ఉంటుండంటే అది నువ్వే అన్నావు, లైఫ్ లో కుడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క ఫ్రెండ్స్ అని. అవును, ఈ డైరెక్టర్ ఇండైరెక్టర్ నీకు అయితే ఒకటి ఎఫెక్ట్ జరిగింది కదా. అవునక్క, నేను అంతకు ముందు అంటే నేను అమ్మాయిని నమ్ముతున్నా కదా, అక్కని నేను అక్క అని పిలుస్తా. అంటే ఒక అన్న చెల్లెలు అంటే ఎట్లుంటది అంటే, అన్ననైతే ఎవరు మోసం చేయరు, నేను ఆమెను అక్క అంటే ఆమె నన్ను అన్న అంటది, నన్ను మోసం చేయదామా అని నేను వాళ్ళతో అయితే మంచి. ఆ వీడియో నుండి వచ్చిన అమ్మాయి ఇప్పుడు చిన్ను. అవునా? నీకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ వీడియోస్. రేపు పొద్దున ఏదైనా జరిగితే, లేదంటే ఆ అమ్మాయి ఏదైనా పొరపాటు చేసింది అనుకుందాం, నిన్నంటారా సృజన్ అంటారా? నేనైతే పంపిస్తాక వాళ్ళకి, నన్ను అనొద్దని అనుకుంటే మాత్రం నేను ఎంపటే పంపించేస్తా. నేను స్టిల్ నాకు సంబంధం అక్క, నన్ను నమ్ముకొని వచ్చిరక్క, నేనే మోసపోయినా. ఇప్పుడు నన్ను నమ్ముకొచ్చారు అంటే నేను ఒకరిని నమ్మి నేను వచ్చిన ఆడ నన్ను మోసం చేసారు. ఇప్పుడు నేను పెట్టడానికి అయితే నాకు అడైతే ఏం లేదు వాళ్ళకి. అట్లాంటప్పుడు నువ్వు వాళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అందరూ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్ తో మాట్లాడినరా? అవునా? అందరు పర్మిషన్ తో వచ్చిన అమ్మాయే ఆమె అంగీకరించి చేసిన వీడియోనే వాళ్ళ పేరెంట్స్ నో చెప్తున్నారని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అవునా? నీకు ఇక్కడ పేరెంట్స్ ఎవరో తెలీదు, వేరే టీం నుండి నిన్ను నమ్మి వీడికి వచ్చింది. అవునా? డైరెక్ట్ నీ కాంటాక్ట్ కాదు. రేపు పొద్దున ఆ పిల్ల ఏ తప్పు చేసినా ఫస్ట్ ఎవరిని గుంజి కొట్టేది? నన్నే గుంజి కొడతారు. ఇప్పటికి నీ లైఫ్ లో పెంటలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అప్పులు ఉన్నాయా?
మొన్ననేగా ఇంట్లో అన్న వదినతో మంచిగా మళ్ళీ స్టార్ట్ చేసింది. అవునా? అంతకు ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నీకు తెలుసుగా, ఎమోషనల్ గా డౌన్ అయినావు, సెట్ అవుతున్నావు. అవసరం మరి ఇట్లాంటి టైంలు ఇవన్నీ? అక్క నేను చెప్పే వరకు చెప్తా అక్క. వాళ్ళకి ఏంటంటే నేను మీ ఇంటికి పంపిస్తాను. అగ్రిమెంట్ రాయించుకో, అగ్రిమెంట్ రాయించుకో. నేను మీ ఇంటికి పంపిస్తా అంటే మా ఇంటికి పంపిస్తాను, నన్ను రిటర్న్ దోలరు. పర్లేదు పో అంటుంటే నేను పోను. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ నాకు లేదక్క. వాళ్ళ సరే పేరెంట్స్ తో సరే, సంబంధం నేను లేదు. చెప్పిన నీ అమ్మాయితో ఇంకా నీకు అగ్రిమెంట్ నాకు రాయించుకో. సంబంధం లేదు ఇప్పటితో ఎండ్ అనుకో అని అప్పుడు కూడా చెప్పేసిన. ఒక 4 అమ్మాయిల్లో లేదా ఒక 2 అమ్మాయిల్లో నువ్వు టీమ్ లోకి తీసుకుంటున్నప్పుడు నువ్వు ఏం పెట్టుకుంటావు అంటే రూల్స్ అండ్ అగ్రిమెంట్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. ఎలాంటి పెట్టుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు పెట్టుకుందాం ఎన్నిసార్లు నీకు మోసం జరిగింది కదా, అవునక్క. డైరెక్టర్ ఇండైరెక్టర్, ఏం తెలుసుకున్నావు వీటన్నింటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీంని తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ అక్కడ అగ్రిమెంట్ ఏంటంటే పోతే నేను చెప్పినప్పుడు పోవాలి, వెళ్ళిపోవాలి. అట్లానే నేను వాళ్ళని ఎంపటే వెళ్ళి పంపయ్యాను. వాళ్ళంతటా వాళ్ళు పోతే నో ప్రాబ్లం. అదైనా 1 year 6 months అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం అంటే 6 months దాకా నాకు అక్కడ ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకపోతే నేను ఉండదలుచుకోలేదు అనుకుంటే వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోతా అంటే పంపిస్తా. ఓకే, అంతే అక్క, నేను అగ్రిమెంట్ పెట్టుకోవాల్సింది అది. ఓకే. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి గొడవలు జరిగినా నాకు సంబంధం లేదు, సంబంధం లేదు. ఒకవేళ రెంట్ కట్టిన విల్లాల కాడికి బాయ్ ఫ్రెండ్లు రావకూడదు. ఇది బాగా జరిగిద్ది, ఎందుకంటే ప్రీవియస్ గా జరిగింది అదే కదా. అడ్రస్ పెట్టుడు, అడికొచ్చుడు, రాత్రంతా తిరుగుడు, తెల్లారదాకా వండుడు, వీడియోలు వేసులు లేవు. అట్లా మేము చేసిన మాకు అట్లా ఏం జరగలేదు అక్క. మా అక్కడ అయితే అస్సలు జరగదు. మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. మేమైతే ఏం తప్పు చేయలేదు నీ అక్క. టీం వల్ల, మా టీం వల్ల. నీ టీం వల్ల జరిగిందంటే ఎవరి వల్ల జరిగినట్టు? నా వల్ల మరి నేనన్నది ఏంటి? నేను గుడ్డిగా నమ్మినా కాలని అందరినీ. మేము కూడా నేను గుడ్డిగా నమ్మినాం. నేను మోసం చేయలేక మిమ్మల్ని. డైరెక్ట్ గా అయితే టీం చేయలేదు అని అంటే నా దగ్గరకు వచ్చినాక కూడా అదే కదా ఇది ఒప్పుకున్నట్టేగా. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్ ఓన్ యూట్యూబ్ ఛానల్ మీరే. వీళ్ళేనా టీం? మళ్ళా కొత్త టీం ఏముందా? తన ఇష్టం అక్క, తను ఉంటా అంటే నేను అమ్మాయిని తీసుకొని పోగలుగుతా. ఓకే, నీకు ఒక ఆడపిల్లవి 19 years అవసరమా ఇట్లాంటి కంటెంట్లు? ఒక ఈవెంట్ చేసుకుంటే 5,000 వస్తాయి. వీళ్ళు ఎంత ఇస్తారు? 10,000 నెలకి, 25 వీడియోలు, దట్టు ఇంకొకలా యాక్ట్ చేయాలి. అది బెటరా ఇది బెటరా? అదే బెటర్ కానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని ఏది పడితే అది చేసేస్తావా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కొన్ని ఛానల్స్లో చూపిస్తారు ఏమని, ఇది చెయ్యి అది చెయ్యి, ఇట్లాంటి కంటెంట్ అట్లాంటి కంటెంట్ అని. బోల్డ్గా చెయ్యి అంటే ఇంక నువ్వు అర్థం చేసుకో. నేను చెల్లి లాంటి దాన్ని కాబట్టి నేను అనకూడదు. అది చేసేస్తావా? ఏం కంటెంట్ అంటే ఆ కంటెంట్ చేస్తావా? ఓయోకి వెళ్దామా అనే డైలాగ్ వచ్చినప్పుడే వద్దు వేణు, ఈ వీడియో నాకు నచ్చట్లేదు అక్క. వీడియో ముందు కూడా నేను ఫోర్స్ చేసిన అక్క వీడియో వద్దని చెప్పేసి. ఓకే, అమ్మాయికి ఇష్టం లేని వీడియో ఎట్లా చేసినవరా? ఎందుకంటే అక్క నాకు ఆ నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుంది అక్క. ప్రెషర్ ఎక్కువైంది కానీ అమ్మాయి నో అంటే నో అనే కదా. అమ్మాయికి కంఫర్ట్ లేదు ఆ వీడియో నేను తర్వాత తనని కన్విన్స్ చేసి ఇలాంటివి చేయడం వల్లనే అమ్మాయి వెళ్ళిపోయింది కావచ్చు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రీజన్ ఏమైంది? అదే వీడియో కదా. మరి దానికి ఏం చెప్తావు? పోనీ దానివల్ల ఆ అమ్మాయి లైఫ్లో ఎఫెక్ట్ అయింది అనుకో, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? కానీ నాకు ఆ నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుంది అక్క. వీడియోస్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది కరెక్టే, కానీ ఓయోకి వెళ్దాము అనే వీడియో వల్లనే నీకు ప్రెజర్ పోయి నీకు కంటెంట్ ఓకే అయిపోయి లక్షలు వచ్చేస్తాయా వ్యూస్? రాదు కదా. ఇప్పుడు వేణుని చెల్లితో వీడియోలు చేసినప్పుడు మిలియన్స్ వ్యూస్ వెళ్ళినాయి. అట్లా సపోర్ట్ చేసిరు నేను, అవునా? ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అన్నా అని కూడా కమెంట్లు ఉన్నాయి, అవునా? సో ఇట్లాంటి వీడియోలు చేస్తేనే నీకు వ్యూస్ వస్తాయని నువ్వెట్లా నమ్మినావు? తప్పు కదా. ఇప్పుడు వేరే వాళ్ళని ఫోర్స్ చేసిండ్రు, కంటెంట్ ఇవ్వమన్నారు, అదే కంటెంట్ ఇవ్వమని చెప్పేసి ఓయో కంటెంట్ ఇవ్వమని ఫోర్స్ చేసిండ్రా? చేయలే. బోల్డ్ కంటెంట్ కావాలి అన్నారు, వీడియోస్ వైరల్ అవ్వాలి, బూతులు మాట్లాడినా పర్లేదు, అందులో ఒక అమ్మాయి మాత్రం కొంచెం పాష్ ఉండాలి అని చెప్పిండ్రు. ఈ అమ్మాయి దానికి ఓకే చెప్పింది, అవునా? కానీ ఓయో కంటెంట్ అన్నప్పుడు అమ్మాయి నో చెప్పింది. నో చెప్పినప్పుడు అమ్మాయితో నువ్వు వీడియో ఎలా చేపించినావు? ఆ ఓయో కంటెంట్ అనే వీడియో అది నేను చెప్పిన వీడియో కాదు. ఎవరు చెప్పిండ్రు? ఒకళ్ళు చెప్పిర్రు అక్క, వాళ్ళ పేరు మెన్షన్ చేయను కానీ ఆ కంటెంట్ వేరే వాళ్ళది, నేను చెప్పిన, తనకు కూడా తెలుసు అది. ఆ కంటెంట్ నాది కాదు. ఆ ఓయో వీడియో అయిపోయాక మ్యారేజ్ వీడియో కానుంచి నా ఓన్ కంటెంట్ అది. ఓకే, వేరే వాళ్ళు చెప్పిండ్రు, ఆమె నో చెప్పింది కదా. తనకు తెలుసు కదా అక్క, చూసింది కదా అక్క. మరి నువ్వు గట్టిగా చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పినావు నో అని?
వీడియో స్టార్ట్ అయ్యే 2 minutes ముందు కూడా నేను చెప్పిన అక్క సేఫ్టీలు అవన్నీ నాకు నచ్చవు, అవన్నీ వీడియోస్లలో అవన్నీ తీసుకొచ్చి నా ముందు అవన్నీ వీడియోస్ అన్ని తీసుకొచ్చి నా ముందు చూపిస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆ వీడియో వేయాలంటేనే నాకు అసలు ఆ రోజే వెళ్ళిపోవద్దు అయింది అక్క, సీరియస్ చెప్పాలంటే. చూడు పరిస్థితి అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.